What is the position, CEO? That is the top of the bunch. Special protection sandbags evening sandbags. వరదల వల్ల ఇక్కడ ఏ విధంగా గండి పడ్డదో మీ అందరికి తెలుసు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాము. దీన్ని కొన్ని మీరు బ్యాక్గ్రౌండ్ పోవాలంటే గత 10 ఏళ్లుగా ఈ కాలువల పరిస్థితి ఏముందో ఒకసారి మీరే చూడండి. నేను చెప్పడం కాదు. అసలు అంటే ఎక్కడెక్కడ పర్రెలు పడ్డాయో, అసలు కాలువలు ఎట్లా వీక్ అయినాయో, కాలువల మెయింటెనెన్స్కి ఏమీ గతంలో చర్యలు తీసుకోకపోవడం, ఈ కాలువలకి ప్రాపర్గా మెయింటెనెన్స్ ఓఎండ్ఎం లేదు. గతంలో ఉన్న వాళ్ళు ఇక్కడ డిపార్ట్మెంట్లో మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది, లస్కర్స్ తక్కువ ఉన్నారు, అసిస్టెంట్ ఇంజనీర్స్ తక్కువ ఉన్నారు, మానిటరింగ్ చేసే వాళ్ళు మ్యాన్ పవర్ కూడా తక్కువ ఉన్నారు. అదేవిధంగా ఈ కాలువల విషయంలో 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం విషయం కూడా రైతాంగం గమనించాలని చెప్పి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అయినా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల 50 ఏళ్ళలో అతి భారీ వర్షాలు పడడం వల్ల ఒక వరదల ప్రమాదం వచ్చి మనం చూస్తుంది ఎన్ఎస్పి కాలువ అక్కడ కాగితాల రామచంద్రపురం కాడ. ఇక్కడ ఇదేమి ఉంటుంది, ఈ ప్లేస్ ఏమంటారు, ఇదేంటి బ్రీచ్ అయిన చోట, ఈ రంగుల బ్రిడ్జ్ కాడ 2 చోట్ల బ్రీచ్ అయి ఉండే. అయితే అయిన వెంటనే అంచనాలు వేసి 3 డే టెండర్ పిలిచి ఈ పని అప్పచెప్పి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నాము. రేపు ఉదయం ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్లో నీళ్లు వదిలిపెడతాము. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కానీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కానీ పంట నష్టం జరగకుండా, జరిగితే అతి స్వల్పంగా ఉండేటట్టుగా మా కృషి ఉంటుంది. దీన్ని ప్రకృతి వైపరీత్యాలు, ఈ కాలువల మెయింటెనెన్స్లో కాలువల మరమ్మతులు, మ్యాన్ పవర్ లేక ఈ సంఘటన కూడా కొందరు రాజకీయ కోసం ఉపయోగించుకోవడం ఇది దురదృష్టకరం. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా మేమందరం కూడా ఒక్కరం కూడా రైతులు నష్టపోవద్దనే మా సంపూర్ణ ప్రయత్నం ఉంది. నేను వరదలు ఆగిన వెంటనే ఇక్కడ మొత్తం సందర్శించి వరదల్లో ప్రజలకు సాయం చేసినాం, నిరంతరం ప్రజల్లోనే ఉన్నాం. వరదలు ఆగిన వెంటనే, వర్షాలు ఆగిన వెంటనే మాక్సిమం రిలీఫ్ మెజర్స్ మొదలుపెట్టినాం, ఈ రిపేర్లు మొదలుపెట్టినాం. మరి ఒక వార్ ఫుటింగ్లో 48 గంటల్లో ఎస్టిమేట్ శాంక్షన్ చేసి, మరో 48 గంటల్లో 3 రోజుల షార్ట్ టెండర్ పిలిచి ఈ పని మొదలుపెట్టించడం జరిగింది. ఇప్పుడు కూడా మా ప్రయత్నం, రేపు నీళ్ళు వదిలిపెడతాం. ఎక్కడ కూడా పంట నష్టం జరగకుండా
మా సంపూర్ణ ప్రయత్నం జరుగుతుంది. మా ప్రభుత్వం ప్రో ఫార్మర్ ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం మాది. తప్పనిసరిగా మా పూర్తి ఎఫర్టు ఎక్కడ కూడా మరి రైతులు నష్టం కాకుండా మేము చేస్తాం. ఇక్కడి నుంచి ఇది మొత్తం NSP లెఫ్ట్ కెనాల్లో రేపు ఉదయం నీళ్ళు వదిలిపెడతాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.